కూటమి ప్రభుత్వానికి ఏడాది కావస్తోంది. భారీ అంచనాలతో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఈ సంవత్సర కాలంలో కూటమి పాలనకు ప్రజలిస్తున్న మార్కులు ఎన్ని? హామీల అమలు, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యిందా అనే అంశంపై సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మినహా ఏడాది కాలంలో ఏం చేయలేదనే వైసీపీ ఆరోపిస్తోంది. ఈ తరహా ఆరోపణలతో పల్నాడు రాజకీయం మరింత ఉత్కంఠగా మారుతోంది. గురజాల కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 స్థానాలను కూటమి పార్టీ దక్కించుకుంది. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన వేళ పల్నాడులో రాజకీయాలు వేడెక్కాయి. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా కూటమి ఏడాది పాలనలో గురజాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపైన బహిరంగ చర్చకు సిద్ధమా అని ఫ్యాన్ పార్టీ నేతలు సవాల్ విసురుతుంటే అందుకు తాము సై అంటున్నారు కూటమి నాయకులు. గురజాల నియోజకవర్గంలో ఎవరేం చేశారో చెప్తూ క్రెడిట్ కోసం ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గానికి 1000 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చానని టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని చెప్పుకొచ్చారు. పిడుగురాళ్ల పట్టణానికి ట్యాప్ ద్వారా కృష్ణా జలాలు తేవడంతో పాటు హైవేకు ల్యాండ్ సేకరణ కూడా టీడీపీ హయాంలోనే జరిగిందని ఎరపతినేని చెప్తున్నారు. మెడికల్ కాలేజీ తానే తెచ్చానని వివరిస్తున్నారు. అయితే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాత్రం కూటమి ఏడాది పాలనపై గట్టిగానే విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఏడాది కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని విమర్శిస్తున్నారు. పాలన పూర్తిగా పడకేసిందని టీడీపీని టార్గెట్ చేశారు. అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. ఏడాది పాలన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నారు. అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాసు ఛాలెంజ్ విసిరారు. అదే సమయంలో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తే సహించమని హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఇలా గురజాల నియోజకవర్గాన్ని తానే అభివృద్ధి చేశానంటే లేదు, తమ హయాంలోనే డెవలప్ అయిందంటూ తాజా మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దీంతో ఒక్కసారిగా గురజాల రాజకీయం వేడెక్కింది. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించేందుకు సిద్ధమని ఎరపతినేని అంటే గతంలో తానేం చేశానో చెప్పేందుకు తాను సిద్ధమంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బస్తీమే సవాలంటున్నారు. ఇప్పుడు వీరిద్దరి మాటల యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నియోజకవర్గంలో రెండు పార్టీలోని క్యాడర్లో కనిపిస్తోంది.